ఇంతకుముందు చెప్పినట్టుగా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా దిల్లెలమూడి వస్తున్నటువంటి అనేక మంది యోగులను భక్తులను కలుస్తున్నాము. మరి ఆ పరంపరలో ఇక్కడ మనకు ఒక యోగి గారి దర్శనం జరిగింది. స్వామివారు దిల్లెలమూడికి ఎప్పటి నుంచి వస్తున్నారు, ఏంటి, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన యొక్క అనుభూతులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. విశ్వంలో సూర్యరశ్మి లేని ప్రదేశం అంటూ ఉందా? అలాంటిది ఏదన్నా ఉంటే జనంలో జీవనాడి లేదు. ఈ యొక్క విశ్వంలో సూర్యరశ్మి ఉన్నంత కాలము మనసులో నుండి ఆవిర్భవించినటువంటి జనన మరణాల గురించి ఒక గొప్ప సంకల్పం ఒక అమ్మవారు, ఒక తల్లి జగన్మాత ఈ ప్రదేశంలో ఉందని 15 సంవత్సరాల కిందట తెలుసుకున్నాను. కానీ ఏ దుష్టశక్తితో నాకు ఆవగించి రాలేకపోయాను. ఇప్పుడు కూడా అనేక రకాల ఆటంకాలు జరిగిన ప్రాణత్యాగం చేసైనా ఆ తల్లి యొక్క దర్శనార్థం చేసుకోవాలని ఈ ప్రదేశానికి వచ్చాను. ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వాతావరణం ఎలాంటి నష్టాలకు లోనవ్వకుండా పవిత్రమైనటువంటి పుణ్యస్థలము ఆవిర్భవించి ఉంది. ఇక్కడ తల్లి గర్భంలో నుండి వచ్చినటువంటి నిదర్శన శక్తి, ఒక పొలిమేరలో వెలిసినటువంటి మాత ఎక్కడైనా ఉంటే ఏ ప్రదేశంలో అయినా అక్కడ శక్తి రూపం దాలుస్తూ ఉంటుంది. అలాంటి శక్తి రూపము ఈ ప్రదేశంలో కనపడుతుంది. ఏ ప్రదేశంలో తిరిగినా, ఎక్కడ తిరిగినా, ఏ గుళ్ళు గోపురాలు తిరిగినా, ఏ పుణ్యక్షేత్రాలు తిరిగినా తల్లి గర్భంలో నుండి ఆవిర్భవించినటువంటి శక్తిమాత ఈ ప్రదేశంలో కనపడుతుంది నాయన. ఇటువంటి ప్రదేశంలోకి వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి లోపాలు ఉండవు. ఆ జగన్మాత అయినటువంటి ఆ తల్లి యొక్క సంకల్పము ఇక్కడ కొలువై ఉంది. ఇది తెలుసుకొని జననాడి ఇక్కడ ఈ ప్రదేశంలో ఒకసారి పాదం మోపితే మనిషి సంపాదన ఎంత అనేది కాదు, ఏమిచ్చాము ఏమి సంపాదించాము అనేది కాదు. మనిషి జీవనాడిలో ఈ విశ్వంలో సంపాదించలేనిది ఒక మనశ్శాంతి అనేది ఇక్కడ అనుభూతి కనపడుతుంది నాయన. ఓం నమః శివాయ, అరుణాచల నమః శివాయ. ధన్యవాదాలు నాయన. అమ్మ దగ్గరికి ఎవరొచ్చినా సరే అమ్మకి బిడ్డలైపోతారు. ఆ తల్లి చెంతన పూర్తిగా సేద తీరుతారు అనేందుకు గొప్ప ఉదాహరణ ఈరోజు మనకి ఈ అదృష్టం కల్పించినటువంటి గొప్ప యోగి గారి అనుభవం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇట్లాంటి ఎందరో సాధకులు ఎందరో ఇక్కడికి రావాలని, ఒకసారి ఈ పుణ్యభూమిలో అడుగుపెట్టాలని ఎదురు చూస్తూ ఉంటారు. వీరంతా కూడా ఈ శతజయంతి ఉత్సవాలకి ఇచ్చేసి వీరందరితో పాటు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటున్నాం.